హాయ్ ఫ్రెండ్స్. ఎగ్జామ్స్ ఈ మాట వినగానే స్టూడెంట్స్ టెన్షన్లోకి వెళ్తారు. వాళ్ళ మైండ్లో అనేక ప్రశ్నలు వస్తాయి. ఎలా అంటే ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా అన్ని సిలబస్ని కంప్లీట్ చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి. మీరు గనక ఈ విషయాలకు జవాబు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. టిప్ నెంబర్ 1, మీరు చదవాలంటే ముందు చదివించాలి. మీకు ఏ విషయం ఎక్కువ అర్థమైందో తెలుసుకోవాలి అంటే మీరు ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీరు ఆ టాపిక్ని అర్థం చేసుకుంటారు. ఇంకా మీ బ్రెయిన్లో చక్కగా ఆర్గనైజ్ చేయగలరు. ఉదాహరణకు మ్యాథ్స్లో ఒక చాప్టర్ నేర్చుకున్నారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఆ చాప్టర్ ఆ క్వశ్చన్స్తో టెస్ట్ రాస్తారు. సింపుల్గా మీ ఫ్రెండ్ ఎవరైతే ఆ చాప్టర్ నేర్చుకోలేదో ఆ చాప్టర్ నేర్పించవచ్చు. మీకు రివిజన్ అవుతుంది. ఇంకా ఆ చాప్టర్ కాన్సెప్ట్స్ క్లియర్గా నేర్చుకోవచ్చు. టిప్ నెంబర్ 2, మీరు రోజంతా లేజీగా ఉంటున్నారా? చదవాలని అనిపించదు అంటే మీ ఎనర్జీని వేరే వాటికి కేటాయిస్తున్నారు. మీరు పొద్దున్నే లేచి మొబైల్ని వాడితే మీ బ్రెయిన్లో డోపమైన్ లెవెల్ పెరుగుతుంది. దాని తర్వాత చదవడానికి కూర్చుంటే ఇంట్రెస్ట్ రాదు. అందుకే మీరు పొద్దున లేవగానే ఇలాంటివి చేయకూడదు. ఇంకా సోషల్ మీడియా వాడటం కూడా తగ్గించాలి. ఈ రోజులో స్టూడెంట్స్ మైండ్ ఎక్కువ సోషల్ మీడియాలోనే ఉంటుంది. అందుకని మీరు ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటే మొబైల్ ఎక్కువ వాడకండి. టిప్ నెంబర్ 3, నేను చాలా చదువుతాను కానీ నాకు ఏది గుర్తుండదు. మీరు చదివింది గుర్తుండాలంటే మీ బ్రెయిన్ ఫంక్షన్ని అర్థం చేసుకోవాలి. ఇందులో ఒకటి షార్ట్ టర్మ్ మెమరీ. ఇందులో 1 రోజు నుంచి 5 రోజుల వరకు చదివింది గుర్తుంటుంది. అని లాంగ్ టర్మ్ మెమరీ ఏంటంటే మీరు చదివింది మీ బ్రెయిన్కి పంపిస్తుంది. మీరు చదివింది మీ బ్రెయిన్కి పంపించాలి అంటే స్మార్ట్ రివిజన్ చేయాలి. రివిజన్ అంటే మీరు చదవడం కాదు, చదివింది డీటెయిల్గా చదవడం. ఇంకా మీరు పాయింట్స్ చదవాలి. ఇంకా టాపిక్ యొక్క అర్థం చదవాలి. ఇంకా మీరు ఏం చదివారో గుర్తు చేసుకోవాలి. రివిజన్ టైం రీకాల్ చేయాలి. నెంబర్ 4, మీరు చదివేది పూర్తి ఇంట్రెస్ట్తో చదవాలి. సగం మైండ్తో చదవకండి. మీరు చదివే దానిపై పూర్తి దృష్టి పెట్టండి. చాలా స్టూడెంట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్తో చదవరు, అందుకని వాళ్ళకు చదివింది గుర్తుండదు. సపోజ్ 2 స్టూడెంట్స్ ఉన్నారు. ఒకరు ఇంట్రెస్ట్గా చదివేవాళ్ళు, ఇంకో స్టూడెంట్ కేవలం ఎగ్జామ్లో పాస్ అవ్వాలి అని చదువుతాడు. ఇందులో ఎవరికి ఎక్కువ కంటెంట్ గుర్తుంటుంది? ఖచ్చితంగా మొదటి వ్యక్తికి అంతా గుర్తుంటుంది. తను చాలా ఇంట్రెస్ట్తో చదివాడు. అందుకే మీరు ఇంట్రెస్ట్ పెట్టి చదవడానికి రీజన్ ఉండాలి. నేను ఎందుకు ఈ టాపిక్ చదువుతున్నాను అనే అవగాహన ఉండాలి. అప్పుడు ఇంట్రెస్ట్తో చదవగలరు. టిప్ నెంబర్ 5, ఎక్కువ అర్థం చేసుకోండి, తక్కువ రాయండి. మనిషి పెరిగే కొద్దీ తన ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్ బట్టి కొడుతుంటారు కానీ అర్థం చేసుకోరు. మనం అర్థం చేసుకున్న టాపిక్ చాలా రోజుల వరకు గుర్తుంటుంది. బట్టి కొట్టడం వల్ల తొందరగా మర్చిపోతాం. అందుకే టాపిక్ అర్థం చేసుకోండి. టిప్ నెంబర్ 6, మీరు మ్యాథ్స్ లేదా ఫిజిక్స్ చేసేటప్పుడు మీకు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. చాలా స్టూడెంట్స్ డౌట్స్ క్లియర్ చేసుకోరు. టీచర్ని డౌట్స్ అడగడానికి భయపడతారు. మీరు ఈ తప్పు అస్సలు చేయకూడదు. చదివేటప్పుడు ఏ డౌట్ వచ్చినా తొందరగా క్లియర్ చేసుకోండి. టిప్ నెంబర్ 7, మళ్ళీ మీరు టెస్ట్ చేసుకోండి. మీరు ఎంతైతే చదివారో, ఎంత గుర్తున్న వాటిని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో అందుకే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. దీనివల్ల మీరు ఎగ్జామ్ టైంలో కరెక్ట్ టైంలో ఎగ్జామ్ కంప్లీట్ చేయగలరు. దీనివల్ల మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోగలరు. ఈ టిప్స్ మిమ్మల్ని ఎగ్జామ్ టైంలో మంచి పర్ఫామ్ చేయడానికి ఉపయోగపడతాయి.